ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా సబ్స్క్రైబర్లకు అందరికీ దేవుడి పేరట్న వందనాలు. బాగున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు. ఈ సమయమున నాయన ఇదో నాయన తండ్రి, ఫ్రెండ్స్తోనూ మరి యూట్యూబర్లతోనూ మాట్లాడుటకు నాయన జ్ఞానమును తెలివిని ప్రసాదించండి. వింటున్న వారికి నాయన వాళ్ళకి మంచి మనసును హృదయాన్ని కలిగి చేసి నీ కృపలో ప్రభువా ఆ బిడ్డల నిందు ఈ కార్యములు జరిగించమని నాయన ఈ లోకమున కోసం నువ్వు మాట్లాడటకు నీ కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నాకు లైక్ చేసే వాళ్ళందరికీ, సబ్స్క్రైబర్లకు అందరికీ వందనాలు. చాలా రోజుల తర్వాత మేము ముందుకు రావాల్సి వచ్చింది. ప్రియులారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి నాతో ఈ ఒక యూట్యూబుల్లో నాతో సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి మా దైవజనులకు కూడా మీకు అందరికి వందనాలు. ఏం లేదు, చిన్న బాధ వల్ల మేము ముందుకు రావాల్సి వచ్చింది ఈరోజు కూడా. ఎందుకంటే దేవుని కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు అవి లోతుగా అనుభవించే వారికి మాత్రమే తెలుసు. కొందరు లోకము కోసం బ్రతికుట్టుకుంటారు, కొందరు దేవుని కొరకు బ్రతికే వాళ్ళు ఉంటారు. కొందరు దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతికే వారిలో నేను కొన్ని, మీరు నమ్మితే దేవుని చిత్తం, నమ్మకపోతే నేనేం చేయాలి? నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. మా గురువు గారు నేర్పించిన మాట ఇది. మనం ఈ సేవకు లేపినటువంటి మా సేవకుడు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. ఆయన పేరు యెహోషువ అనికేపల్లి. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన లేపినాడే నేను బాధపడలేదు, దుఃఖపడలేదు, వదిలేశాడని నేను బాధపడలేదు. కానీ తండ్రి అంటే బిడ్డ మీద ప్రేమ ఉండాలి. కానీ ఈ సేవకుడికి ఎందుకు మా మీద ప్రేమ లేదో తెలియదు. మరి మళ్ళీ లోపాల ఏంటో తెలియదు. ఎందుకంటే నేను దేవుడి పక్షంన నేను నడవాలి, దేవుడి పక్షమున జీవించాలి. పండిపోయింది, ఏం లేదు ఇంకా. ఎందుకంటే దేవుని రాకడ దగ్గర ఉంది మనకి. ఎంతకాలం మనం మోసం చేసి బ్రతకతాం? ఎంతకాలం మోసం చేస్తాం? పుట్టిన బిడ్డకు మోసము, కట్టుకున్న భార్యతో మోసము, తల్లిదండ్రులతో మోసము, ఎవరితో మోసం? మనతో కూడా పనికి వచ్చేవారు, పని చేసేవారు, అందరికి మోసమేనా మన జీవితం అంతా? మనం ఎప్పుడు తెలుసుకుంటాం? జ్ఞానము ఎక్కడో లేదు, మనకి వద్దనే ఉంది జ్ఞానం. దేవుడు మన ముందునే పెట్టాడు. దేవుడు ఆ జ్ఞానము, తెలివి అంతా మనకు ముందే పరిచాడు దేవుడు. ఎందుకంటే ఆ జ్ఞానము, ఆ తెలివి మనకిచ్చాడు దేవుడు. ఇచ్చినా కానీ దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎందుకు ఉపయోగించలేకపోతున్నాము? కారణం ఏంటో తెలిసినా? మనం చేస్తున్న పాపమే. ఆ జ్ఞానము, ఆ తెలివి మన నుండి జారిపోతుంది.